అందరికీ నమస్కారం. ఈనాటి క్విజ్లో మొదటి ప్రశ్న, యుఎన్ఓ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా పనిచేసిన భారతీయ బీర్బల్ కథ చాలా ప్రసిద్ధి. ఈయన అసలు పేరు మహేష్ దాస్. మరో ప్రశ్న, ప్రయాగ్రాజ్గా పిలువబడుతున్న నగరం ఒకప్పటి పేరేంటి? కరెక్ట్ ఆన్సర్ జహాంగీర్. షాజహాన్ కట్టడాలకు ప్రసిద్ధి అయితే జహాంగీర్ చిత్రకళకు ప్రాధాన్యతనిచ్చాడు. భారతదేశపు జాతీయ క్రీడ ఏది? క్రికెట్, ఫుట్బాల్, గంగోత్రి
గోదావరిని మనం దక్షిణ గంగా అని పేరుతో పిలుచుకుంటాం. ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకంలో పుట్టింది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఇది. ద్వీపకల్పం అంటే మూడు వైపులా నీరు ఉండి ఇండియా, సౌదీ రూపాయల నోట్పై ఉన్న కట్టడం పేరేంటి? రాణి కీ వావ్, కోట, పార్లమెంట్ భవనం, సాంచి స్తూప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం రాణి కీ వావ్. సిటీ ఆఫ్ ఆరెంజెస్ అని ఏ భారత నగరాన్ని అంటారు? నారింజకాయల నగరం. ముంబై, సోలాపూర్, నాగపూర్, ఇండోర్. సిటీ ఆఫ్ ఆరెంజెస్ అని మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరాన్ని పిలుస్తారు. మరొక ప్రశ్న, నేషనల్ టూరిజం డే, జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? 26 నవంబర్, 27 సెప్టెంబర్, 13 సెప్టెంబర్. ఏది కాదు. ఇచ్చిన ఆప్షన్స్లో సరైన సమాధానం సెప్టెంబర్ 27. అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు? జాన్ గుటెన్బర్గ్, జేమ్స్ వాట్, ఐజాక్ న్యూటన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వీటిలో సరైన సమాధానం జాన్ గుటెన్బర్గ్. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు ప్రముఖుడు ఎవరు? జ్ఞానపీఠ నుండి సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన రచయితలకు ఇచ్చే అవార్డు అండి. దీనికి సరైన సమాధానం విశ్వనాథ సత్యనారాయణ గారు. మరొక ప్రశ్న, మానవ శరీరం మొత్తం బరువులో ఎముకల బరువు శాతం ఎంత ఉంటుంది? మానవ శరీరంలో ఎముకలు ఒక వయోజనంలో 206 ఉంటాయి. వీటి యొక్క బరువు శరీరం యొక్క మొత్తం బరువులో ఉండే శాతం 14%. ఖేలో ఇండియా గేమ్స్ 2026లో ఏ నగరంలో జరుగుతాయి? వైజాగ్, హైదరాబాద్, కాకినాడ లేదా చెన్నై నగరం.
ప్రశ్నకు సరైన సమాధానం హైదరాబాదు నగరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.